మ్యాడ్నెస్ అనుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు కూడా భయమేస్తుంది నాకు. అసలు మీరు అన్నది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఫిలింలో ఇంత రిస్కులు తీసుకుంటున్నా అసలు ఏంటి అని. అసలు దానికి ఒక క్యాల్కులేషన్ లేదు, ఏం లేదండి. ఎందుకంటే ఈ అమ్మాయి విషయంలో చూపిస్తే నాకు అసలు ఒక షార్ట్ ఫిలిం ఒక ఒక ఈ సీన్లో నేను ఉన్నానని కూడా చూపించలేదు అమ్మాయి నాకు. డాక్యుమెంట్ ఉంది. నేను హీరో సిస్టర్కి ఇప్పుడు చేయబోతున్నా, ఇంకొక దాంట్లో ఇంకా అన్ని చేయబోతున్నా ఉన్నాయి, కానీ నాకు ఒక చిన్న క్లిప్ కూడా లేదు. ఒక క్లిప్ ఉన్నా ఏంటండి, ఆహా ఈ అమ్మాయి కొంచెం చేయగలుగుతుందేమో అని క్లిప్తోనే మనం చూడొచ్చు. నాకు క్లిప్ కూడా చూడలేదు అమ్మాయిది. ఒకరేమన్నారంటే కోర్ట్ మూవీ దానికి ఆడిషన్కి వెళ్ళింది అమ్మాయి, బాగా చేసిందని వాళ్ళ టీం వాళ్ళు చెప్పారు, కానీ ఇంకొక అమ్మాయిని తీసుకున్నారు కానీ బాగా చేసి అంతే అండి ఇన్ఫర్మేషన్ మైండ్లో. సో చూద్దాంలే అనే అనుకున్నా. కానీ ఆ అమ్మాయిని మన క్యాస్టింగ్ డైరెక్టర్ ఒకసారి వెళ్ళి కలుగుంటే ఆమె వచ్చేసింది కలండి. నేను అన్నాను రావద్దు నువ్వు, మేము రైటింగ్లో బిజీ ఉన్నాం, ఇంకిద్దరు ముగ్గురు కూడా ఉన్నారు, నేను కూడా పెడతాను, నేను చూస్తాను అని అన్న కూడా ఆమె వచ్చేసింది. ఆమె వచ్చేసి నాకు రోల్గా నేను అనుకున్నా ఈ అమ్మాయికి ఇంత రోల్ కావాలి అని ఉంది కాబట్టి మొత్తం స్క్రిప్ట్ చదివేసి ఆ కష్టపడుతుంది అనేది ఆ ఒక్క నమ్మకంతో వెళ్ళానండి. అదృష్టం ఆ నమ్మకం నిలబెట్టింది అమ్మాయి.